జనసేన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అన్న టీడీపీలో ఎమ్మెల్యే అయ్యారు. కానీ తమ్ముడికే ఏ పదవి లేకుండా పోయింది. జనసేన టికెట్ వస్తుందని ఆశించారు. అవతల పోటీ పడింది అన్న కావడంతో చేసేది లేక సోదరుడికి సహకరించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. టీడీపీ అన్నకు న్యాయం చేస్తే జనసేన అధిష్టానం తమ్ముడికి భరోసా ఇస్తుందా? ఎవరా జనసేన నేత? కూటమి పార్టీలో పొలిటికల్ బ్రదర్స్ రాజకీయం నడుస్తోంది ఎక్కడ? బండారు శ్రీనివాసరావు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జి. సొంత అన్నయ్య ప్రస్తుతం కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అన్నదమ్ముల్లో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల్లో ఉంటే మరొకరు జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీలకు ఇన్ఛార్జీలుగా ఒకే నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉన్నారు. అయితే పదవుల విషయంలో ఒకరికి కిరీటం, మరొకరికి శటగోపంలా మారింది. అన్న కోసం సీటు త్యాగం చేసిన బండారు శ్రీనివాసరావు ఏ పదవి లేకుండానే కొత్తపేటలో జనసేన పార్టీ బాధ్యతలు చూస్తూ పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గానికి రాజకీయంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 4 దశాబ్దాలుగా పార్టీలు వేరైనా రెండు కుటుంబాల మధ్యనే అక్కడ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆవిర్భావంతో బండారు కుటుంబంలో తొలిసారిగా పోటీ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో అన్న బండారు సత్యానందరావు టీడీపీ నుంచి బరిలో నిలిస్తే జనసేన పార్టీ నుంచి సొంత తమ్ముడైన బండారు శ్రీనివాస్ పోటీ చేశారు. జనసేన అభ్యర్థి 35,833 ఓట్లు సాధించడంతో 4,000 పైచిలుకు ఓట్ల తేడాతో కొత్తపేటలో టీడీపీకి ఓటమి తప్పలేదు. ఎన్నికల తర్వాత గెలుపోటములతో ప్రమేయం లేకుండా జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని మండలాల్లో నాయకులను సమన్వయం చేసుకుంటూ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారు బండారు శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా జనసేన నేతలు ఎన్నో ఇబ్బందులు పడ్డా కొత్తపేటలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు బండారు బ్రదర్. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించారు. దీంతో బండారు జనసేనలో మరింత ఉత్సాహంగా పనిచేస్తూనే తెలుగుదేశం చేపట్టే ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని సహకరించారు. 2024 ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయించాలని తీవ్ర ప్రయత్నాలు చేసినా వైసీపీని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కావాలనే బండారు సత్యానందరావును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో శ్రీనివాస్ మనస్తాపానికి గురైన కూటమి అభ్యర్థిగా ఉన్న అన్న బండారు సత్యానందరావు విజయంలో కీలక భూమిక పోషించారు. కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘన విజయం దక్కింది. 57,000 మెజారిటీతో బండారు సత్యానందరావు గెలిచారు. సీటు దక్కలేదని అలిగి కూర్చోకుండా జనసేన ఓటు 100% కూటమి అభ్యర్థికి పడేలా బండారు శ్రీనివాస్ ప్రయత్నించారు. కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాలుంటే ఎన్నికల ముందు కీలకమైన అమలాపురంలో శెట్టిబత్తుల రాజబాబు, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, రాజోలు నియోజకవర్గం నుంచి బొంతు రాజేశ్వరరావు, పి గన్నవరం నియోజకవర్గం నుంచి పాముల రాజేశ్వరీదేవి వైసీపీలోకి వెళ్లినా పక్క పార్టీల వైపు చూడకుండా కొత్తపేటలో జనసేన జెండాని ఎజెండాగా పనిచేస్తూ వస్తున్నారు బండారు శ్రీనివాసరావు. బండారు శ్రీనివాస్కి జనసేన అధినేత కీలక పదవి ఇస్తారని కొత్తపేట జన సైనికులు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికే పదవులు దక్కడంతో బండారు కష్టానికి ఫలితం దక్కుతుందని జనసేన పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఎలాగో అన్న ఎమ్మెల్యేగా ఉన్నారని అలా వదిలేస్తారా? పార్టీని నిలబెట్టిన నాయకుడికి అధినేత వరమిస్తారా?